ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. మనిషి సంపాదించుకున్న దాన్ని కూడా నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అది ఎలా నిలబెట్టుకోవాలో అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ద బెస్ట్ వీడియో అని చెప్తాను నేను. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నాను నారాజు, మనం మనీ అనేసరికి మనిషి రకరకాలుగా ఆలోచిస్తుంటాడు. ఇద్దరూ ఒకేలాగా ఆలోచించరు. అసలు మనీ మైండ్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. షూర్. ప్రపంచ దేశాలన్నింటిలోనూ జపాన్ చాలా డిసిప్లిన్ దేశం. వాళ్ళు నమ్మే ఫిలాసఫీ ఏంటంటే స్పెండ్ వెల్, సేవ్ వెల్, లివ్ వెల్. ఖర్చు పెట్టు కానీ పొదుపు చేయి, జీవితాన్ని బాగా ఆనందించు. జనరల్గా చాలామంది సేవింగ్ చేస్తున్నారంటే వీడు బతకడం లేదని, వీడు బాగా బతుకుతున్నాడంటే వీడి దగ్గర ఏం డబ్బులు అయిపోగొడుతున్నాడని, బాగా సంపాదిస్తున్నాడంటే వీడు ఖర్చే పెట్టట్లేదని, ఇట్లాంటి ఒపీనియన్స్ జనరల్గా క్యారీ చేస్తారు. అందుకనే హోలిస్టిక్గా జపానీస్ ఏం నమ్ముతారంటే వాళ్ళు ఏం చేసినా సరే స్పెండ్ వెల్, సేవ్ వెల్, లివ్ వెల్, ఈ మూడిటి ఫిలాసఫీలు బేస్ చేసుకొని జపాన్లో స్టడీ చేశారు. మొత్తం ఓన్లీ జపాన్ కాదు, జపానీస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా డబ్బుల గురించి స్టడీ చేశారు. అసలు మనీ మైండ్స్ ఎట్లా ఉంటాయి, మైండ్లో ఎలా ఆలోచిస్తారు మనీ గురించి, ఆ ఆలోచన కారణాలు ఏంటి, అట్లా ఆలోచన చేసినప్పుడు వాళ్ళు వాట్ దే ఫెల్ట్ ఈజ్ దాట్ 3 types ఆఫ్ మనీ మైండ్స్ ఉన్నాయి. వీటిని మైండ్ సెట్స్ అంటాం. మైండ్ సెట్ ఏర్పడడానికి 3 రకాలైన మైండ్ సెట్ ఏర్పడడానికి కారణాలు ఏంటి, అసలు ఆ మైండ్ సెట్ లక్షణాలు ఏంటి, ఈ మైండ్ సెట్ ఏర్పడింది కాబట్టి దీనివల్ల మనం నిజంగా డబ్బులు మన జీవితంలో నిలబడకుండా ఉన్నాయా, సంపాదన లేకుండా ఉన్నామా, ఉన్న డబ్బును మనం నిజంగా పెంచుకోలేకపోతున్నామా అనే విషయాల్ని, వీటన్నింటినీ మనం తెలుసుకోవాలంటే జపనీస్ వాళ్ళు నమ్మిన ఈ 3 రకాల మైండ్ సెట్స్ ఏంటో తెలుసుకోవాలి. మొట్టమొదటి మైండ్ సెట్ నారాజు కంట్రోల్ టైప్. వీళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటారు. ఏం కంట్రోల్ చేయాలనుకుంటారు? యాక్చువల్గా మనీ అంటూనే వీళ్ళకి లైఫ్లో కొన్ని అనుభవాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి. ఈ అనుభవాల వల్ల ఏంటంటే మనీ అంటూనే ఆ అనుభవము ఎమోషనల్గా మారిపోతారు. చూడండి, ఎంతమందికి అనుభవం లేదు. మనం మామూలుగా ఉంటాం, ఏం సుబ్రావు బాగున్నా, మీరు బాగున్నా, చాలా రోజులు లేదు సార్, మీ దగ్గర ఏమో అప్పు ఉంటే అడుగుదామని వచ్చాను. ఫేస్ మారిపోయింది. అడుగుతూనే వెంటనే ఇన్నాళ్ళు సుబ్రావు మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. నీ రియాక్షన్ చూస్తూనే సుబ్రావుకు నీ మీద ఉన్న అభిప్రాయం పోయింది. మనకు లైఫ్లో ఉన్న అనుభవాలు మన అప్రోచ్ని, మన మైండ్ సెట్ని, పీపుల్ని ఎట్లా ఆలోచిస్తాయి అన్నది. ఈ కంట్రోల్ టైప్ ఎలా తయారయ్యారు, వాట్ డు దే బిలీవ్, వాట్ ఈజ్ కంట్రోల్ ఫర్ దెమ్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పొందాలనుకున్నవన్నీ డబ్బు వల్లే నేను పొందలేకపోయాను అన్న నమ్మకాలు ఏర్పాటు చేసుకుంటారు. మా ఇంట్లో డబ్బు లేదు, అరే నేను సైకిల్ కొందాం అనుకున్నా, సైకిల్ కొనిచ్చేవాళ్ళు లేరు. మా ఇంట్లో బొమ్మలు కొనుక్కున్నాం అనుకున్నా, ఎప్పుడు పక్కింట్లో కీ ఇచ్చే బొమ్మలు ఉండేవి, నేనైతే దూరం నుంచి చూడాల్సి వచ్చేది. మా ఇంట్లో డబ్బులే లేవు. నా ఎమోషన్ ఏంటంటే డబ్బులు అన్నది ఎప్పుడైనా సరే డబ్బులు వస్తే దాన్ని వదలకూడదు. మా ఇంట్లో డబ్బులు లేకే నేను ఏమీ అనుభవించలేకపోయినా, ఇంకా నా ఫ్యూచర్ అలా ఉండకూడదు అని వాళ్ళకున్న ఎమోషన్స్తో నాకు డబ్బులు లేవన్న ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం దే డూ డిఫరెంట్ థింగ్స్. ఎట్లా చేస్తారు? బై కంట్రోలింగ్ దేర్ ఎన్వైరన్మెంట్. వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ దే హోప్ దే కెన్ కంట్రోల్ దేర్ ఫీలింగ్స్. అంటే నా దగ్గర డబ్బు లేదు, లేకుంటే మనుషులు ఎవరు రారు, ఫ్రెండ్స్ ఎవరు రారు అన్న నా ఎమోషన్ నన్ను బాధపెడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు అనడానికి ఈ కంట్రోల్ టైప్ ఏం చేస్తారంటే విపరీతంగా ఖర్చు పెడతారు, లేదా అస్సలు ఖర్చు పెట్టరు. వాళ్ళ ఎమోషన్స్ దేంతో అయితే ఎలా అయితే ఏర్పడ్డాయో చిన్నప్పటి నుంచి, డబ్బు అంటూనే నాకు కలిగే ఫీలింగ్ ఎట్లా ఉందో ఆ ఫీలింగ్ నుంచి నేను దూరం అవ్వడానికి, ముఖ్యంగా నెగిటివ్ ఫీలింగ్ నుంచి దూరం అవ్వడానికి వాళ్ళు డబ్బుని సాధనంగా వాడుకొని వాళ్ళు ఖర్చు పెడతారు. నేనేమి మీరు అనుకుంటున్నట్టు పూర్ కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని దే కంట్రోల్ ద ఎన్వైరన్మెంట్. ఫ్రెండ్స్ నా దగ్గరికి రావాలి, బంధువులందరినీ మనం మెచ్చుకోవాలి, ఈ సొసైటీలో ఉంటే మనకు గౌరవం ఇవ్వాలంటే మనం బాగుండాలని దే ట్రై టు కంట్రోల్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ సో దట్ దే యూజ్ మనీ. ఈ కంట్రోలింగ్ టైప్ వాళ్ళు పెట్టే ఖర్చు వాళ్ళ ఎమోషన్స్ని సాటిస్ఫై చేయడం కోసమే ఖర్చు పెడతారు అని అన్నారు. అది ఫస్ట్ టైప్, దే ఆర్ కంట్రోలింగ్ టైప్ అకార్డింగ్ టు జపనీస్. సెకండ్ ఈజ్ ఇండిఫరెంట్ టైప్. వీళ్ళకు డబ్బులు అవసరం లేదు నారాజు. అవసరం లేదంటే డబ్బుల గురించి మాట్లాడరు. ఆల్మోస్ట్ లైక్ డబ్బుతో సంబంధం లేని జీవితాలు గడుపుతుంటారు.
నువ్వు అంటుంటావు ఏంటి డబ్బుతో సంబంధం లేదని. కొన్ని సాధారణమైన ఫ్యామిలీస్ ఉంటాయి. ఎట్లాంటి ఫ్యామిలీస్ అంటే ఒక మిడిల్ క్లాస్ జాబ్ చేస్తుంటారు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు, లేదా ఒక చిన్న జాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎంత చదవాలో చదువులకు తగిన డబ్బులు వస్తుంటాయి, ఇంటి అవసరాలకు తగిన డబ్బులు సంపాదిస్తుంటారు. ఏదైనా ఫంక్షన్ వస్తే కరెక్ట్గా డబ్బులు ఉంటాయి, శాలరీ సరిపోతుంది. కొంచెం పిల్లలు పెద్ద అయ్యేసరికి ఈయన రిటైర్ అయితే ఆయన పిఎఫ్ వస్తుంది. వాళ్ళు సంపాదించే డబ్బులు వాళ్ళకి డబ్బుల గురించి ఎలా అనే ప్రశ్నను వచ్చే అవకాశమే లేకుండా జీవిస్తుంటారు. చాలా సాధారణంగా వాళ్ళు ఇండిఫరెంట్ టైప్. అంటే డబ్బుల గురించి ఎక్కువగా ఎమోషనల్ ఫీల్ అవ్వరు. అరే నాకు కావాలి డబ్బులు సంపాదించ అని అనుకోరు, డబ్బులు వద్దు అని అన్నారు. వీళ్ళు డబ్బులతో పెద్ద జీవితాన్ని ఏకం చేయరు. ఒక ఫంక్షన్ చేయాలంటే చేద్దాం, ఎలా చేయాలో అలాగే చేద్దాం, ఎందుకంటే కరెక్ట్గా ఫంక్షన్ చేయాలంటే ఎంత కావాలో అంత ఉంది, ఇబ్బంది ఏం లేదు. మరి నెక్స్ట్ మంత్ ఇంకోటి ఉంది, పర్లేదు అప్పుడు నేను సంపాదిస్తా. సాధారణ ఉద్యోగులు, ఒక ఎంప్లాయీ ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అయితే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ అయ్యేది ఎప్పుడంటే సడన్గా అవసరాలు ఏదైనా, హాస్పిటల్ అవసరాలు ఏదైనా వస్తే ఎక్కడున్నదంతా తీసుకురావాల్సి వస్తుంది. వీళ్ళు ఇండిఫరెంట్ టైప్ ఏంటంటే అవసరం బలంగా లేదన్నాళ్ళు వీళ్ళ నడుస్తుంది, బాగుంటుంది. చాలామంది అట్లనే ఉంటారు డబ్బుల గురించి ఆలోచించకుండా. అయితే వీళ్ళు ఎప్పుడంటే డిస్టర్బ్ అయ్యేది పియర్ ప్రెషర్ ఉంటుంది. పక్కన అందరూ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, అందరూ సంపాదిస్తున్నారు, అందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అందరూ యూఎస్ వెళ్తున్నారు, ఇట్లాంటివన్నీ ఇన్స్పైర్ చేస్తాయి ఎవరినైనా. ఇండిఫరెంట్ టైప్ అయితే దూరంగా ఉంటారు. ఇండిఫరెంట్ టైప్ అయితే డబ్బులకు పెద్ద ఎమోషనల్ ఫీల్ అవ్వరు. ఇది సెకండ్ టైప్. వాళ్ళ దగ్గర మీరు ఏదైనా మార్కెట్ చేయాలన్నా, మీరు వాళ్ళ దగ్గర బిజినెస్ ప్రపోజల్ మాట్లాడాలన్నా వాళ్ళు ఏమాత్రం ఇన్స్పైర్ అవ్వరు, స్టేబుల్గా ఉంటారు. దిస్ ఈజ్ సెకండ్ టైప్. ఈ సెకండ్ టైపు దే ఆర్ కంఫర్టబుల్ విత్ మనీ, దే ఎంజాయ్ వర్కింగ్ ఆల్ ద టైం. పని చేస్తూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు, చేసిన నాలుగు నడుస్తుంది, నా అవసరాలు కూడా అట్లే ఉన్నాయి, లగ్జరీ ఇవేమీ ఆలోచించను, లైఫ్ని మాత్రం సగటుగా నడుస్తూ పోతుంటుంది. అందుకని దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. థర్డ్ టైప్ ఫియర్ టైప్. వీళ్ళకి భయం డబ్బులు అంటే. అందుకే చాలామంది సరే మనందరం పార్టీకి వెళ్దాం, ఇగో నువ్వు ఖర్చు పెట్టి మొత్తం ఖర్చు చెప్పండి, నాకు డబ్బులు ఇవ్వకు, అమ్మో డబ్బులు ఎవరికైనా నాకు మాత్రం ఇవ్వకు. ఎవరైనా చూస్తానండి నేను, ఏమండి అందరం ఇప్పుడు కమిటీ ఎన్నుకున్నాము, మీరు ట్రెజరరా, నాకు మీరు ఏ పోస్ట్ అయినా ఇవ్వండి కానీ ట్రెజరర్ మాత్రం ఇవ్వకండి. నేను ఊరు వెళ్తున్నానండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. వద్దండి, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోద్ది. భయం వాళ్ళకి డబ్బులు అంటే. అది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, నేను ఖర్చు పెడతా, సరిగా హ్యాండిల్ చేయలేను, అది ఉంటే నా దగ్గర ప్రమాదం, నాకు ప్రమాదం, డబ్బుకు ప్రమాదం అని భయపడతారు. ఇంత డబ్బులు ఆ ఇంట్లో పెట్టుకున్నావా, బట్టలు ఉన్నట్లే డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు కదా, కానీ భయం, ఇంత డబ్బులు ఇంట్లో ఉన్నాయి. డబ్బులన్నా, డబ్బుకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అన్నా, డబ్బులకు సంబంధించిన డిస్కషన్ అన్నా చాలా భయం. వీళ్ళందరూ దే బిలీవ్ ఇఫ్ దే ఆర్ క్లోజ్ టు ద మనీ దే లూజ్ ద మనీ. అది అందుకని మనీకి దూరంగా ఉండడమే మంచిది. అయితే వీళ్ళకి కూడా కోరిక ఉంటుంది డబ్బులు సంపాదించాలని. సో మైండ్ సెట్స్ ఏర్పడిన వాళ్ళలో మనుషులు అంటే సంబంధాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని ఆలోచిస్తే జపనీస్ వాళ్ళు కనిపెట్టిన ఈ 3 టైప్ ఏదైతే ఉందో కంట్రోల్ చేసేవాళ్ళు ఇండిఫరెంట్ ఫియర్ టైప్. ఎప్పుడూ ఆ డబ్బు నా దగ్గరే ఉండాలని అనుకున్నవాళ్ళు, డబ్బుతోనే సంబంధం లేని వాళ్ళు, డబ్బు అంటే భయపడేవాళ్ళు, 3 రకాలు ఉన్నారు. ఒక్కొక్కరి నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో ఈ నమ్మకాల వల్ల వాళ్ళ జీవితంలో ఆర్థికపరమైన జీవితం ఎట్లా ఉంటుందో, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో డీటెయిల్డ్గా మాట్లాడారు. అయితే నారాజు మన ప్రోగ్రాంలో అసలు ఫియర్ టైప్ ఎన్ని రకాలు ఉన్నారు, అసలు మీది ఏ టైపు తెలుసుకోవాలనుకుంటే ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. ఈ టైపు నుంచి బయటపడడం ఎలా, ఆ సొల్యూషన్ మీరు 5-day ప్రోగ్రాంలో వినాలి. షూర్ సార్. సో విజువలైజేషన్ ఏం చెప్తుందంటే హౌ డూ యూ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా కానీ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు, అవును నేను ఇలా ఉంటాను అన్నప్పుడు వేరు, నేను ఇలా ఉండకూడదే, అలా ఉండాల్సిందే అని అనుకున్నప్పుడు ఉన్న భయం వేరు. సో విజువలైజేషన్ విల్ హెల్ప్ పీపుల్ టు యాక్సెప్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇట్ ఈస్. అందులో ఇందాక చెప్పిన మనీ ఫియర్ ఉంటుంది చూసారా, ఏదైనా చేస్తాను కానీ అది నాకు కూడా ఉంది సార్. ఇది మనకు చెడ్డ పేరు తెస్తుందన్న భయం కూడా ఉంటుంది. నాకు అదే ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు దగ్గర పెట్టుకున్నాను. ఈ రోజుకి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక పర్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇది కానీ ఎప్పుడు కనిపించుండదు మీకు. నీకు అదృష్టం నారాజు, నీ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు నీ చుట్టూ ఉంటారు, అందుకని నువ్వు పర్స్ పెట్టే. అలాంటి వాళ్ళు ఎక్కువ తయారవ్వాలని కోరుకుంటాను సార్, ఇంకా రావాలని. I strongly wish